మీకు అందరికీ వందనాలు. దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యముగా నా సంగతి మీకు అందరికీ తెలుసు అనుకుంటాను. నేను చెన్నైలో ఉంటున్నాను. రిటైర్డ్ టీచర్‌గా పనిచేశాను. దేవుని కృపను బట్టి దేవుడు 3 బిడ్డల్ని ఇచ్చాడు. 3 బిడ్డలు సెటిల్ అయ్యారు. 2 పాపలు చెన్నైలో ఉంటారు. కొడుకు మాత్రం ఫారెన్ లో ఉంటాడు. ఒక్కదాన్నే ఉంటానండి ఇంట్లో నేను. అన్ని పనులు చేసుకుంటా ఉంటాను. మరి డిసెంబర్ 1వ తారీఖు రాగానే దేవుని ఎంతగానో స్తుతించాను. దేవా ఒక్కొక్క దినం ఒక్కొక్క నెల ప్రభువా ఎంత ఆశ్చర్యంగా నా ఒంటరితనంలో నీ దూతల కాపులు నాకు దయచేసి ఇంతవరకు ప్రభువా నీ కాపుల నీ భద్రత నీ సంరక్షణ నాకు దయచేసి ఆరోగ్యం ఆయుష్కాలం దయచేసి మరి డాక్టర్ దగ్గరికి పోకుండా ఒక మాత్ర కూడా వేసుకోకుండా ఎంత మంచి ఆరోగ్యం దయచేసి ఇంతవరకు నడిపించినావు నాదా అని ఎంతగానో దేవుని స్తుతించుకుంటా వచ్చానండి. అన్ని పనులు దేవుడు కృపను బట్టి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. అన్ని పనులు చేసుకుంటున్నాను. కానీ కరెక్ట్ గా క్రిస్మస్ రాగానే మా చిన్న పాప దగ్గర ఇంటికి వచ్చాను. చర్చ్ ముగించుకుని వారి ఇంట్లో భోజనం చేసుకున్నాను. మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి మా పెద్ద పాపలు వచ్చి అమ్మ క్రిస్మస్ అక్కడ చేసుకున్నావు కదా, న్యూ ఇయర్ మా ఇంట్లో చేసుకుందాం రామని ఇక్కడ తీసుకొచ్చారండి. చెన్నైలో అన్నానగర్ లో వచ్చాను. ఆ రోజు బాగున్నాను. మరి మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్ తిని నేను వెంటనే కరెక్ట్ గా సెంటర్ భాగంలో కడుపు దగ్గర సెంటర్ భాగంలో నొప్పి వస్తే మా పిల్లలు అన్నారు, అమ్మ ఇక్కడ నొప్పి వస్తే ఇది గ్యాస్ అమ్మ అన్నారు. కానీ వెంటనే మా అల్లుడు అల్లం నీళ్లు జీరకల నీళ్లు ఆయన ఇచ్చి తాగిన తర్వాత ఎలాగుంది అంటేనంటే బాగానే ఉంది అయ్యా అని చెప్పాను. పండుకున్నాను. మళ్ళీ సాయంత్రం మా పాప ఏం చేసింది, రామ్మ అటు పోయి షాపింగ్ చేసుకొద్దామని 4 గంటల సేపు అండి తిరిగానండి. అక్కడ ఒక మాల్ ఉంది ఇక్కడ చెన్నైలో. ఆ మాల్లో 4 గంటల సేపు తిరిగినప్పుడు ఒక ఆయాసం గాని ఒక నొప్పి గాని ఏమీ లేదు. సరే పొద్దున్నే లెగుద్దాము, అది జూమ్ మీటింగ్ ఉంది కదా, 5 గంటలకి జూమ్ మీటింగ్ ఉంది కదా అని 5 గంటలకు లెగుద్దామని లెగిసాను. బాత్రూమ్ పోయి ఇచ్చిన వెంటనే మళ్ళా అలాగే క్యాచ్ లాగా, నొప్పి లేదు క్యాచ్ లాగా వచ్చింది. మరలా అట్లా కంట్రోల్ చేసుకుంటా అట్లా ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నాను. ఇంకా లాభం లేదనుకుని పిల్లలకి ఫోన్ చేస్తుంటే పాప నిద్రపోతున్నారు కదా అనుకున్నాను. కానీ ఫోన్ చేస్తే పాప నిద్ర వచ్చారు. మళ్ళీ మా అల్లుడు హాస్పిటల్కి వెళ్ళి ఒక గ్యాస్ టాబ్లెట్ ఒకటి తీసుకొచ్చాడు. అది వేసుకున్నాను కానీ ఇంకా రిలీఫ్ ఏం లేదు. సరే ఎందుకు వస్తే మంచిది కదా అని హాస్పిటల్ తీసుకెళ్ళిన అక్కడ ఈసీజీ దిగానే వేరియేషన్ ఉందని చెప్పారండి. మేము చూడము ఈ పేషెంట్ అన్నారు. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ డాక్టర్ పట్టుకుని ఎట్ట తీసుకొచ్చారు ఈ పేషెంట్ ని, ఆమెకి హార్ట్ ప్రాబ్లం అటాక్ వచ్చింది, ఎట్ట తీసుకొచ్చారని ఆయన అరవడం మొదలు పెట్టాడు. వెంటనే మళ్ళీ అంబులెన్స్ లో మళ్ళీ ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడ అయితే నాకు అసలు ఉండబుద్ధి కాలేదు. దేవుని కృపను బట్టి ఇంతవరకు దేవుడు నన్ను హాస్పిటల్ పోకుండా ఒక ఇంజక్షన్ వేసుకోకుండా ఉన్నాను. అక్కడ పోగానే ఆ మీటర్ ఈ మీటర్ ఆ టెస్ట్ ఈ టెస్ట్ చేసేప్పటికి ఒకలాంటి సైకలాజికల్ గా భయం వచ్చేసిందండి. నేను ఉండనని ఇక్కడ ఏడుస్తుంటే మా పిల్లలు మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ నన్ను వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అక్కడ అన్ని టెస్టులు చేసిన తర్వాత వాళ్ళు అన్నారు, అమ్మ ఒకే ఒక వాల్వ్ బ్లాక్ అయిందమ్మా, అది మేము చేసేస్తాము, మీరు ఏం భయపడాల్సిన పని లేదన్నారు. మళ్ళీ థియేటర్ తీసుకెళ్లారు. దేవుని అది సక్సెస్ అయిపోయింది. మరుసటి రోజే వాళ్ళు ఇంటికి పంపించేశారు. ఇలాగన ఇంటికి రాగానే దేవుని ఎంతగానో స్తుతించాను. దేవా ఒక నొప్పి లేకుండా ఏమి లేకుండా దేవా కరెక్ట్ అయినట్టు సమయానికి నన్ను తీసుకెళ్ళావు ప్రభా. అది ఒంటరిగా ఉంటే ఏమైండదు, మరి బిడ్డల దగ్గర తీసుకొచ్చావు ప్రభా. నాయన నీ కార్యాలు ఎంత గొప్పవి ప్రభా అని దేవుని స్తుతిస్తా అలాగున్నానండి. కాబట్టి దేవుడు ఇంకా నాకు నూతన బలము నూతన శక్తిని దయచేసి అసలు పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలోనే 2 తీర్మానాలు చేసుకున్నాను. దేవా ఒకటొచ్చి దేవా ఇంకా ఎక్కువగా ప్రభా నీతో నేను సహవాసం చేస్తాను తండ్రి నాయన. రెండవది దేవా ఇంకా ఎక్కువగా నా విశ్వాసాన్ని అభివృద్ధి పరచు ప్రభా, నీ కొరకు నేను ఈ లోకంలో జీవించి నీ కార్యాలు చేస్తాను ప్రభా అని 2 తీర్మానాలు చేసుకున్నాను. మరి ఎందుకు ఆ సంవత్సరం యొక్క ఎండింగ్ లో అలా జరిగిందో మనకు తెలియదు, దేవుని ప్రణాళిక తెలియదు. ఏదొచ్చినా ఆయన మేలు కొరకే కాబట్టి, మన మేలు కొరకే కాబట్టి మనం ఎల్లప్పుడు దేవుని స్తుతిస్తూ కష్టమైన నష్టమైన ఏ వేదనైనా ఏదైనా కానీ మన ఆయన నామాన్ని గణపరుస్తూ ఇంకా ఎక్కువగా దేవునిలో బలపడాలని నాకు ఆశ అండి. కాబట్టి మీరందరూ నా కొరకు ప్రార్థన చేశారు. చాలా వందనాలు మీకు అందరికీ. ఇంకా ఎక్కువగా ఈ సంవత్సరంలో దేవుని కొరకు బలపడి జీవించి ఆయన కార్యాలు చేయాలని ఆశ అండి. కాబట్టి నా కొరకు ప్రార్థన చేయండి. మీకు అందరికీ చాలా చాలా వందనాలండి. ఇది నా సాక్ష్యం అండి. ఒక చిన్న పాట పాడాలని అనుకుంటున్నానండి. ఈ పాట మరి దేవుడు ప్రేరేపణ వలన దేవుడు నాకు దయచేశాడు. ఈ నూతన సంవత్సరంలో ఒక చిన్న 2 చరణాలు మాత్రం పాడతానంటే సమయం లేదు కాబట్టి. మా పరలోకపు తండ్రివయ్యా, గడచిన కాలము కాపాడినావు, నీవు చేసిన ఉపకారములకు ఏమి చెల్లింతుము మా ప్రభువా. రక్షణ పాత్రతో మేము నీకు జిహ్వా ఫలము అర్పింతుము, మారని ప్రేమతో
తరగని ప్రేమతో శాశ్వత ప్రేమతో నడిపించినావు. మారని ప్రేమతో తరగని ప్రేమతో శాశ్వత ప్రేమతో నడిపించినావు. మా పరలోకపు తండ్రివయ్యా, గడచిన కాలము కాపాడినావు. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నెరవేర్చుమయ్యా. నూతన వత్సరములో మేము నీలో మేము ఫలించుటకు అనుక్షణము నీ చిత్తము మేము నెరవేర్చుటకు నేర్పుమయ్యా. బ్రతుకు దినములు నీ కృపక్షేమము నాకు నీవు దాచినావు. మా పరలోకపు తండ్రివయ్యా, గడచిన కాలము కాపాడినావు. నీవు చేసిన ఉపకారములకు ఏమి చెల్లింతుము మా ప్రభువా. రక్షణ పాత్రతో మేము నీకు జిహ్వా ఫలము అర్పింతుము. మారని ప్రేమతో తరగని ప్రేమతో శాశ్వత ప్రేమతో నడిపించినావు. మా పరలోకపు తండ్రివయ్యా, గడచిన కాలము కాపాడినావు. అంజూరపు చెట్టు పూయకుండిన, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయిన, గొర్రెలు దొడ్డిలో లేకపోయిన, శాలలో పశువులు లేకపోయిన, రక్షణకర్త నా దేవునిలో సంతోషముతో సాగెదాను. ప్రభువగు యెహోవా నాకు బలము, ఉన్నత స్థలములో నడువజేయును. మా పరలోకపు తండ్రివయ్యా, గడచిన కాలము కాపాడినావు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి నూతన సంవత్సరంలో మొట్టమొదటిసారిగా దేవుని వాక్యాన్ని చెప్పడానికి దేవాది దేవుడు ఇచ్చిన గొప్ప కృప కొరకు దేవునికి స్తోత్రములు. మరి పాస్టర్ గారు కూడా నేను ఫోన్ చేసి అమ్మ చెప్పగలరా అని అడిగినప్పుడు చెప్తాను పాస్టర్ గారు అన్నాను. దేవుడు ఇస్తాడండి ఇంకా నూతన బలం, నూతన శక్తి ఆయన దగ్గర నుంచే మనం పొందుకోవాలా. కాబట్టి ఇంకా ఎక్కువగా ఈ సంవత్సరంలో దేవుని మీద ఆధారపడి ఆయన చిత్తమును గుర్తిరిగి ఇంకా ఎక్కువగా మనం ఆయన వైపు చూచినట్లయితే ఆయనే మనకి నూతన బలము, నూతన శక్తిని మనకు దయచేసి తన కృపలో మనందరినీ భద్రపరుస్తాడండి. మరి ఈరోజు వాక్య భాగం ఏంటంటే, ఎల్లప్పుడూ ఒక్కొక్క రోజు ఒక ఆదివారం మాత్రం కాదండి, లేకపోతే శుక్రవారం మాత్రం కాదండి, ఎల్లప్పుడూ ప్రతి నిమిషము మనం ఎల్లప్పుడూ మనం చేయాల్సిన కార్యాలు ఏంటని దాని గురించి చెప్పాలని ఆశపడుతున్నానండి. మరి 1 కొరింథీయులు 1వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు చెప్తాడు, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞాస్తుతులు చెల్లించున్నాను. ఎల్లప్పుడూ నిజమేనండి. మనం ఇంకా ఎక్కువగా బలపడుతూ ఆయన నామాన్ని కనపరుస్తూ, ఎందుకంటే భయంకర దినాలు, అపాయకరమైన దినాలు, దుర్దినాలు మనం జీవితున్నాము. మనకందరూ తెలుసు, మనకి ప్రపంచంలో జరిగే పరిస్థితులు, కనరెప్ప పాటున ఎంతో మంది మరణిస్తున్నారు, ఎంతో మంది సమస్తమును నష్టపరుచుకుంటున్నారు, ఎటుతోచిన పరిస్థితుల్లో ప్రజలు జీవిస్తున్నారు. ఇటువంటి లోకంలో దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి ఆయన సొత్తుగా, ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞాస్తుతులు చెల్లించాలి. చిన్న విషయం అది ఏదైనా, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా, దేవా నీకు స్తోత్రములు దేవా, నాయన నమ్మదగిన దేవుడు తండ్రి, మా పక్షమున్న దేవుడు ప్రభువా, నాయన ఇంతవరకు నాయన నీ శాశ్వతం నీ కృపతో నీ ప్రేమతో ప్రభువా మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి. నాయన నీకు స్తోత్రములు
స్తోత్రం దేవా అని మనం ఎల్లప్పుడూ కృతజ్ఞాస్తులు చెల్లిస్తే పరలోకమందున తండ్రి మనల్ని చూచి ఎంతో ఆనందిస్తాడండి. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞాస్తులు చెల్లించు ఇంకా ఎక్కువగా ఈ సంవత్సరం అంతట్లో ఆయన నామాన్ని గణపరుస్తూ అన్ని నామముల కన్నా పైనామం కలిగిన ఆయన్ను మనం గణపరుస్తూ సేవిస్తున్నట్లయితే దేవుడు తప్పకుండా మన ఆర్తదవరు వింటాడు, మన పక్షంగా ఉంటాడు. మన ప్రతి మార్గములో ఆయన దూతల కాపులు మనకు దయచేస్తారండి. అంతేకాకుండా అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో మనకు అందరికీ తెలుసు, కొర్నేలి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. కాబట్టి అక్కడ ఒక మాట మనం చూస్తున్నామండి, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నవి. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన శతాధిపతి, ఎంతో పెద్ద పని పోస్ట్ లో ఉన్నాడు, ఎన్నో పనులుంటాయి ఆయనకి. అయినా కూడా ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేసినప్పుడు ఆయన అతి దేవుడు ఇచ్చిన సమాధానము, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అవునండి, మనం చేసే ప్రార్థనలన్నీ మన దేవుడు మనకి సమీపంగా ఉన్న దేవుడు కాబట్టి ఆయన మొరలను ఆలకించే దేవుడు. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతివానిగా నేను చేయుచున్నాను, వారిని కాపాడుతానన్నావు, ఎందుకంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడని మనం యెషయా గ్రంథంలో మనం చూస్తున్నామండి. కాబట్టి పూర్ణ శాంతి మనకు కావాలంటే ఎల్లప్పుడూ మనం ఆయన వైపు చూచినట్లయితేనే అప్పుడే మా దేవుని సన్నిధి మనం అనుభవిస్తాము, ఇంకా ఎక్కువగా దేవునితో మనము సహవాసం చేస్తామండి. కాబట్టి ప్రభు కూడా ఏం చెప్తున్నానండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయుడి. కాబట్టి ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండట కనుగొననో ఆ దాసులు ధన్యులు. అవునండి, ధన్యకరమైన జీవితం మనం జీవించాలంటే దేవా ప్రపంచమంతా ఇలాగనైనా కలవరముతో వేదనతో ఉంది ప్రభువానైనా అని మనం అందరి కొరకు మనం అక్కడ పోయి సహాయం చేయలేకపోయినా కూడా మనం ఉన్న పాటునే దేవుని పాదాల దగ్గర మనం పడి, దేవా మరి ఎన్ని చూస్తున్నప్పుడు తండ్రి నీ రాకడ గుర్తు ప్రభా, ఇదంతానైనా నీ రాకడ వచ్చినప్పుడు ఎన్ని జరుగుతాయని నువ్వు చెప్పినావు ప్రభానైనా. కాబట్టి మెలకమైన జీవితము సిద్ధపాటును మాకు దయచేయి ప్రభా అని మనం ప్రార్థించినప్పుడు అప్పుడే దేవుడు మెలకుగా ఉండుట కనుగొనను ఆ దాసులు ధన్యులు. అటు ధన్యకరమైన జీవితాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తారండి. అదే కాకుండా లోకా సువార్త 21:36లో, కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారు నగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పాను. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. అవునండి, ప్రార్థన ఒక గొప్ప ఆయుధం అండి. దేవుడు క్రైస్తవ బిడ్డలకు, ఆయన నమ్ముకున్న బిడ్డలకు దేవుడు ఇచ్చిన గొప్ప ఆయుధం అండి ఆ ప్రార్థన అనేది. దేవునితో మనము ప్రార్థన చేసినప్పుడే దేవుడితో సహవాసం చేయగలము, దేవుని యొక్క శక్తిని మనం పొందుకోగలము, ధన్యకరమైన జీవితం మనం జీవించగలము, మన యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోగలము, ఇంకా ఎక్కువగా ఆయనలో బలపడి జీవించగలమండి. కాబట్టి ఆ ప్రభువు కూడా ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఏ సమయమైనా కూడా మనము ఆయనతో సమాధానంతో ఆయన కొరకు జీవించి ఆయన మన కొరకు సిద్ధపరుస్తున్న రాజ్యాన్ని స్వతంత్రించే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తారండి. కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడే నా ప్రభువే మనకు చెప్పాడు. కాబట్టి ఆ మెలకువైన జీవితం మనం కలిగినప్పుడు దేవుడు తప్పకుండా మన పక్షం ఉంటాడు, మన కార్యాలను తీరుస్తాడు, మన అవసరతలు తీరుస్తాడు, ప్రతి శోధన నుంచి ఆయన మనల్ని దూరపరుస్తాడండి. ఇంకొక ఎల్లప్పుడు ఏంటంటే కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలదిగా కృపాసహితముగా ఉండనీయుడి. రుచి కలదిగా కృపాసహితముగా ఉండనీయుడి. కాబట్టి ఉప్పును గురించి మనకు తెలుసండి, అది ఉప్పు నిస్సారమైతే అది బయట పారవేయబడి మనుషుల చేత అది త్రొక్కబడుతుంది కదా. కాబట్టి మన సంభాషణ కూడా ఉప్పు వేసినట్లు ఉండాలా. ఉప్పు అంటే అది మనం కూరలు వేసుకున్నప్పుడు కొలత ప్రకారం వేస్తాము, అది ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టమే. కాబట్టి సరైన విధముగా మనం ఉప్పు వాడతాము. కాబట్టి మన సంభాషణ కూడా అలా ఉండాలని ప్రభు ఎదురు చూస్తానండి. నిజమేనండి, మనము దేవుడు మనకి నాలుక ఇచ్చాడు, నోరు ఇచ్చాడు. క్రైస్తవులను మనము కృపాసహితముగా మన మాటలు ఉన్నప్పుడే దేవుని నామాన్ని మనం గణపరచగలమండి. మనం అక్కడ చూస్తున్నామండి, అక్కడ
ఆ సిలువ మీద దొంగ కూడా ఎంత కృపాసహితంగా అతడు మాట్లాడండి. ఏం చెప్పాడండి? నీవు అదే శిక్షలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదు. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునవలెను. కాబట్టి ఎంత కృపాసహితముగా, ఒక కోపము లేకుండా ఆ పక్కనున్న మనిషి ఎవరో అని తెలుసుకున్నాడు, ప్రభు అని తెలుసుకున్నాడు, లోక రక్షకుడని తెలుసుకున్నాడు, మన కొరకు చనిపోయిన లోక రక్షకుడని తెలుసుకుని, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని చెప్పినప్పుడు అందుకు యేసు ప్రభు కూడా ఎంత సమాధానం ఇస్తానండి. నేడే రేపు కాదు, ఎల్లుండి కాదు, వచ్చే నెల కాదు, నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉందు అని చెప్పాను. కాబట్టి మన సంభాషణ కూడా కృపాసహితముగా, మనం ఎవరితో మాట్లాడుతున్నా కూడా దేవుని మహిమపరిచే బిడ్డలుగా మన సంభాషణ, మన మాటలు దేవునికి మహిమకరముగా ఉండాలండి. నిజమే, మనుషులైన తర్వాత లోకముల యొక్క పరిస్థితి చూసినప్పుడు ఎన్నోసార్లు మనకు కోపం వస్తుందండి. ఆ కోపములు కూడా, దేవా నీ సమాధానం నాకు దయచేయి ప్రభానైనా, నేను ఎలాగ జీవించాలి ప్రభా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం ఎల్లప్పుడూ ప్రభానైనా నీ దృష్టికి అంగీకారం ఉండడానికి సహాయం దయచేయి ప్రభా అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన ఆర్తధ్వని వింటాడు. మనకు అన్ని విషయంలో ఒక కంట్రోలింగ్ పవర్ మనకి దయచేస్తాడు. దేవుని సమాధానము ఆయన మనకి దయచేస్తాడండి. కాబట్టి ఎల్లప్పుడూ మనం ఆయన మీద ఆనుకొనినప్పుడు దేవుడు ప్రతి విషయంలో మనల్ని సరైన మార్గంలో నడిపించి ఆయన సమాధానము, శాంతిని మనకు అనుగ్రహిస్తాడండి. కాబట్టి మరి మనకు కూడా ఇంకొక ఎగ్జాంపుల్ మనకు తెలుసు. పేతురు, యోహాను మరి కూడా అక్కడికి ఆ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ వాళ్ళ భిక్షం అడుగుతున్నప్పుడు అక్కడ వాళ్ళ అన్న మాట, వెండి బంగారంలో మా యొద్ద లేవు గాని మాకు కలిగినవే నీకు ఇచ్చుచున్నాము. మాకు కలిగినవే ఏమి కలిగి ఉన్నారండి వాళ్ళు? నజరుడైన యేసు క్రీస్తు నామము వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి లేచి నడవమని చెప్పినప్పుడు మరి ఆయన గంతులు వేసి నడిచి దేవాలయంలోకి వెళ్ళినట్లు మనము చూస్తున్నామండి. కాబట్టి అన్ని నామముల కన్నా పైనామం కలిగిన ఆయనను మనము గణపరిచినప్పుడు, ఆయన స్తుతించుకున్నప్పుడు, ఆయన ధరించుకున్నప్పుడే మనము గొప్ప శక్తిని పొందుకుంటాము. అప్పుడే మన సంభాషణ కూడా కృపాసహితముగా ఉంటది. దేవుని నామాన్ని గణపరిచే బిడ్డలుగా మనము ఈ లోకంలో మనము జీవించగలమండి. కాబట్టి ఏ ప్రత్యుత్తరము, ఏ సమయంలో ఏ జవాబు ఇవ్వాలనో పరిశుద్ధాత్మను మనం అడిగినప్పుడు ఆయన తప్పకుండా దయచేస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ మన సంభాషణ కూడా కృపాసహితముగా ఉండాలండి. కాబట్టి ఇంకొకటి మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడు ప్రభువునందు. నిజమేనండి, మనం ఈ లోకం మనం జీవిస్తున్నప్పుడు మనకి దేవుడు మనకి జీవం ఇచ్చినాడు. గత సంవత్సరంలో నేను ఎంతగానో మరి డిసెంబర్ మాసం వచ్చినప్పుడు, దేవా ఆ కేరళలో, వయనాడులో ప్రభా వరదలు వచ్చినప్పుడు ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుని సమస్తం నష్టపరుచుకున్నారు ప్రభా. మరి విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఎంతో మంది నష్టపరుచుకున్నారు ప్రభా. నాయన భూకంపాలు వచ్చినాయి తండ్రి, నాయన వరదలు వచ్చినాయి ప్రభా. నాయన ఎంతో మంది ఎట్టుతోచని పరిస్థితులు జీవిస్తున్నారు ప్రభా. దైవానైనా వాళ్ళందరినీ కాపాడు ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా లోకరక్షకుడు నిన్ను తెలుసుకోవాలి తండ్రి. నాయన నీ నామాన్ని గణపరచాలి ప్రభా. నాయన దేవా నీ రాకడ వచ్చినప్పుడు ఎన్ని వస్తాయని చెప్పినావు ప్రభా. ప్రతి దేశము, ప్రతి మానవుడు ప్రభా, అది ఏ జాతి, ఏ కులము, ఏ దేశమైనా కూడా ప్రభా నైనా ప్రతి ఒక్క నీ నామాన్ని తెలుసుకోవాలి ప్రభా. నైనా అన్ని నామముల కన్నా పరిణామం కలిగి నిన్ను మేము కలిగి ఉన్నప్పుడే తండ్రి నాయన నువ్వు మమ్మల్ని తప్పిస్తావు ప్రభా, మా పక్షం ఉంటావు తండ్రి, మమ్మల్ని నడిపిస్తావు తండ్రి అని దేవుని ఎంతగానో నేను స్తుతించుకుంటా వచ్చానండి. మరి కొనోతర సంవత్సరం కూడా మనకు అందరికీ తెలుసు, మరి కాలిఫోర్నియాలో మరి భయంకరమైన యొక్క ఫైర్లో ఎంతో మంది సమస్తం నష్టపరుచుకుని ఎటుతో వచ్చిన పరిస్థితులు జీవిస్తున్నారు. సృష్టికర్త మన రక్షకుడు మనల్ని సృష్టించిన దేవుడి మీద ఎవ్వరికి అధికారం లేదండి. మరి లోకంలో మానవులు ఎంత టెక్నాలజీ, ఎన్నో మిషన్స్ ఎన్నో కనిపెట్టినా కూడా మనము ఆయన చేతిలో ఉన్నాము. గాలిని ఆర్పేవాడు, అగ్నిని ఆర్పేవాడు, సమస్తమును కలుగు చేసేవాడు ఆయన ఒక్కడేనండి. కాబట్టి మనం ఆయన వైపు తిరిగినప్పుడే, ఆయన నామాన్ని మనం ఇంకా ఎక్కువగా గణపరిచినప్పుడే, ఎల్లప్పుడూ ఆయన పాదాలు మనం ఆశ్రయించినప్పుడే, ఎల్లప్పుడూ ఆయన నామాన్ని మనం గణపరిచినప్పుడే, అప్పుడే దేవుడు మన పక్షముగా ఉండి ఇదిగో నేనున్నానని ఆయన స్వరమును మనం వినగలమండి. కాబట్టి అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. కాబట్టి ఏ సమయంలో కూడా మనము భయపడనక్కర్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడండి. అంతేకాకుండా
మనకందరికి తెలుసు. ఇక్కడ అత్యానంద పశువుల పాకలో ఉన్నవాళ్ళు, అదే యేసు ప్రభు మరి పశువుల పాకలో ఉన్నప్పుడు మరి అక్కడ వాళ్ళు వచ్చి జ్ఞానులు వచ్చి అత్యానంద భరితులై ఎవరిని చూసినప్పుడు వాళ్ళకి సంతోషం వచ్చిందండి? నక్షత్రాన్ని చూసినప్పుడు సంతోషం రాలేదు, హేరోదు దగ్గర సంతోషం రాలేదు. ఆ చిన్న శిశువు, ఆ పశువుల పాకలో ఉన్న శిశువుని చూసినప్పుడే వాళ్ళు అత్యానంద భరితులై సాగిల పడిన జీవితము. కాబట్టి మనము కూడా ఆ యొక్క యేసు ప్రభు పాదాల దగ్గర మనం పడినప్పుడే, ఆయనను హృదయమార మనం పూజించినప్పుడే, ఆయన మనము గణపరిచినప్పుడే ఎల్లప్పుడూ ఆయనలో మనము సంతోషించగలము. కాబట్టి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడి. ఇది ఎవరు రాశారండి? పౌలు గారు మరి చెరసాల్లో ఉన్నప్పుడు, ఆయన సంతోషంగా ఉన్నప్పుడు రాయలేదండి ఈ పత్రిక. చెరసాల్లో బాధలో, వేదనతో, అవమానంతో, దుఃఖంతో ఉన్నప్పుడు రాసిన పత్రిక అండి. ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి. నిజమేనండి, మనం ఆయనలో ఆనందించినప్పుడే ఆయన మనల్ని చూసి ఈ బిడ్డ ఈ కష్టములో, ఈ శ్రమలో, ఈ బాధలో ఉన్నప్పుడు కూడా నన్ను గణపరుస్తుందని ఆ దేవాతి దేవుడు మనల్ని చూసి ఎంతగానో ఆయన ఆనందిస్తాడండి. అప్పుడేనండి మనం ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీన మనసుకులే జీవించినప్పుడు, ఆయన పాదాలు మనం ఆశ్రయించినప్పుడు, ఆయన సాగిలపడి ఆయన పూజించినప్పుడే తగిన సమయం ముందు ఆయన మనల్ని హెచ్చిస్తాడండి. కాబట్టి అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము దుఃఖపడనక్కర్లేదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడండి. ఇక్కడ పోయిన నెల మనం అందరం క్రిస్మస్ పండుగ జరుపుకున్నామండి. 3 రకములైన వెలుగును గురించి మనము చూస్తున్నామండి. మొట్టమొదటిగా ఆ యొక్క గొర్రెల కాపరులకి మహిమ, వారి చుట్టూ మహిమ ప్రకాశించింది, వెలుగు ప్రకాశించలేదండి, మహిమ ప్రకాశించింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు గొర్రెల కాపరుల యొక్క పనులు ఏంటంటే ఆ గొర్రెలను చూసుకోవడము, దాన్ని లెక్క పెట్టుకోవడము, ఆ పిల్లలు పుట్టినప్పుడు దాన్ని జాగ్రత్త తీసుకోవడము, ఏదన్నా సింహాలు ఏదైనా వచ్చి దాన్ని నాశనం చేస్తుందని చూసుకోవడము, ఇదే పనిలో వాళ్ళు ధ్యాసతో ఎల్లప్పుడూ ప్రతి విషయంలో వాళ్ళు ఎల్లప్పుడూ ఆ గొర్రెల మీదే వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు ఒక్కసారి మరి ఆ దూత వచ్చి వారి యొక్క డైవర్షన్ని, వారి యొక్క పనుల నుంచి డైవర్షన్ చేసి, కాదు లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఒక శిశువు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నప్పుడు వెంటనే వాళ్ళు వెళ్ళి ఆయన గూర్చి ప్రకటించడము, ఆయన నామాన్ని గణపరచడము, ఆయనలో ఆనందించడం అక్కడ మనం చూస్తున్నామండి. కాబట్టి మహిమ, దేవుని యొక్క మహిమ ప్రకాశించినప్పుడు మన పనులు, మన సొంత కార్యాలను వదిలిపెట్టి అప్పుడే మనము దేవాది దేవుని వైపు చూడడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, మన సొంత కార్యములు కాకుండా దేవుని కార్యాలు చేయడానికి మనము పరుగులు తీస్తామండి. కాబట్టి దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించినప్పుడే, అప్పుడే వాళ్ళు వాళ్ళ డైవర్షన్, ఒక గొప్ప మార్పు వాళ్ళలో రావడము మనం చూస్తున్నామండి. అంతేకాకుండా జ్ఞానులకేమో ఏమొచ్చిందండి? నక్షత్రము. అది ఎక్కడుందండి? పైనుంది. కాబట్టి నక్షత్రము మనము కూడా ఈ సంవత్సరములో మన మార్గములో, మన ప్రయాణములో, మనం చేసే పనుల్లో, ప్రతి కార్యములో ఆ నక్షత్రము ఉన్నప్పుడు అదే మనం నడిపిస్తండి, సరైన మార్గాన్ని మనం నడిపిస్తండి. మనం ఎక్కడికి వెళ్ళాలా, ఏం పనులు చేయాలా, ఎక్కడ మనం జీవించాలా అని ఆ మార్గములో యేసు ప్రభు బయలుపరిచిన ఆ యొక్క నక్షత్రము, ఆ యొక్క దేవాది దేవుడు బయలుపరిచిన నక్షత్రము ఎక్కడికి వెళ్ళిందండి? యేసు ఉన్న చోటికి నడిపించును. యేసు ఆ శిశువు ఉన్న చోటికి నడిపించింది. కాబట్టి మనల్ని కూడా ఆ ప్రభువు దగ్గరికి ఆ నక్షత్రం మనం నడిపిస్తండి. కాబట్టి సరైన మార్గంలో మనం నడిచినప్పుడు దేవాది దేవుడు మనల్ని చూసి సంతోషపడతాడండి. ఎందుకంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి వెళ్ళడానికి, సంతోషించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ సరైన మార్గములో, దేవుని గణపరిచే మార్గములో, దేవుని స్తుతించే మార్గములో మనం నడిచినట్లయితే దేవాది దేవుడు కరెక్ట్ అయిన మార్గమును మనల్ని నడిపిస్తారండి. కాబట్టి ఆ నక్షత్రం జ్ఞానులకి మరి ఎంతో జ్ఞానం పొందుకున్నారు, అయినా కూడా లోబడి ఆ నక్షత్రము వైపుకే వాళ్ళు నడిచి ప్రయాణం చేశారు. కాబట్టి లోకరక్షకుని చూడగలిగారు, పూజించగలిగారు, సాగిలపడి జీవించగలిగారండి. కాబట్టి మనము కూడా ఆ యొక్క మార్గములో ఆ యొక్క నడిచినప్పుడే, అది మన వెనక ఉండదు, నక్షత్రం మన వెనక ఉండదు, ముందుండదు, మన పైనుండి మనం నడిపిస్తండి. కాబట్టి ఆ సరైన మార్గములో ఆ ప్రభు మనల్ని నడిపిస్తారండి. అంతేకాకుండా
మరి యేసు ప్రభు మరి పుట్టినప్పుడు మరి ఆ యొక్క ఆత్పోషుడైన ఆ ముసలైన సుమియోన చేతికి ఆయన ఎత్తుకున్నప్పుడు ఆయన ఒక మాట అంటాడండి, అరుణోదయ నక్షత్రం అంటాడు అక్కడండి. కాబట్టి అక్కడ అరుణోదయ నక్షత్రము ఎవరంటైనా చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మనల్ని నడిపించారండి. అక్కడ సుమియోను ఒక మాట అంటాడు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులార చూచి తిని. అవునండి, ఆ శిశువు వల్లనే మనకు రక్షణ కలిగిందండి. ఆయనే మనకు ఒక వెలుగండి. కాబట్టి ఆ శిశువే మనకు వెలుగండి. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమకరంగాను. నిజమేనండి. కాబట్టి ఆయనే మనకు వెలుగు. కాబట్టి సరైన మార్గములో ఆయన మనల్ని నడిపిస్తాడండి. ఎందుకంటే నేనే లోకమునకు వెలుగై ఉన్నానని ఆ ప్రభువే యోహాను సువార్త 9వ అధ్యాయంలో చెప్తున్నాడండి. కాబట్టి మన మార్గము, మనం నడిచేది, మన వెలుగు ఆయన ఉంటేనే ఈ లోకంలో మనం సురక్షితంగా జీవించగలమండి. ఆ వెలుగు కాబట్టి ఆ వాక్యమే, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథం యొక్క వాక్యమే ఇంకా ఎక్కువగా మనం ధ్యానిస్తూ ఆ వాక్యాలు మన హృదయంలో బదిలపరుచుకొని మనం జీవించినంత కాలము, దేవా నీ శక్తిని, నీ పునరుద్ధానపు బలము నాకు దయచేయి ప్రభువా అని మనం ప్రార్థించినప్పుడు, నీ వాక్యమే నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని మనం చెప్పగలమండి, దావీదు మహారాజు చెప్పినట్లు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరి అటువంటి గొప్ప కృపను మనకు దయచేస్తాడండి. అంతేకాకుండా ఆ వెలుగులో మనం నడిచినప్పుడే దేవుడు మనతో ఉంటాడు, మనల్ని ఆదుకుని ఆదరిస్తాడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నాము, నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుతున్నది. ఆ వెలుగు లేకపోతే, క్రీస్తు యొక్క వెలుగు లేకపోతే మనం ఈ లోకంలో ఒక్క నిమిషం కూడా జీవించలేమండి. దేవునికి దూరంగా జీవించిన ఏ మనుషుడు కూడా వర్ధిల్లడండి. కాబట్టి ఎల్లప్పుడూ మనం ఆయనతో సహవాసం చేస్తూ ఇంకా ఎక్కువగా నామాన్ని గణపరుస్తూ ఆయన చిత్తం మీద మనం ఆధారపడి జీవించినట్లయితే ఆయన మనతో ఉంటాడు. సదాకాలం మనల్ని నడిపించే దేవుడు మనకున్నాడండి. కాబట్టి మనం ఎల్లప్పుడూ చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మనల్ని పిలుచుకున్నాడండి. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాము. కాబట్టి మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం కూడా మనం చూస్తున్నాము, నీతి సూర్యుడు అయితే నా నామమందు భయభక్తులు గల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగజేయును. నా నామమందు మనం ఎప్పుడైతే ఆ యొక్క వెలుగును కలిగి ఉంటామో ఆటోమేటిక్ గా దేవుని గురించిన భయము, భక్తి మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ మలాకి కూడా ఏం చెప్తారండి, నా నామమందు భయభక్తులు గలవారగును, మీకు నీతి సూర్యుడు ఉదయించును. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయన పాదాలు మనం ఆశ్రయించినప్పుడే ఆ నీతి సూర్యుని వల్లనే మనకు ఆరోగ్యం అండి. నన్ను కూడా మరి అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత నన్ను పైన థియేటర్కి తీసుకెళ్లారండి. ఆ థియేటర్ తీసుకెళ్ళినప్పుడు నిజంగా ఒక్క నిమిషము దేవుని స్తుతించాను. చూడండి, దేవా ఇది నీ శరీరము ప్రభువానైనా, నువ్వు చేసిన సృష్టి ప్రభువానైనా, ఈ సృష్టి మీద ఈ డాక్టర్లకి, ఈ నర్సులకి ఇంత అధికారం ఉందిగా ప్రభువా, ఎంత టెక్నాలజీ, ఏమి మిషన్లు ప్రభువానైనా, ఏమి మందులు తండ్రి నాయన, ఏంటి ప్రభా ఇదంతా దేవా ఇంతమంది డాక్టర్లు ఇక్కడ ఉన్నా కూడా ప్రభా, నా పరమ వైద్యుడు నీవు తండ్రి నాయన, నువ్వు దిగిరా ప్రభా నాయన, నువ్వు వచ్చి నాకు సహాయం చేయి ప్రభా నాయన, దేవా ఎందుకంటే ఇది నీ సృష్టి ప్రభా, నువ్వు చేసిన రూపము ప్రభా నాయన, కాబట్టి దీని మీద ఎవరికి అధికారం లేదు ప్రభా, నువ్వున్నావు తండ్రి నాయన, నువ్వు నడిపించు ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు నిజంగా ఆ టెక్నాలజీ, ఆ మిషన్లు అన్ని చూసినప్పుడు ఒక్కసారి దేవుని ఎంత స్తుతించానంటే, ఎన్ని హాస్పిటల్స్ లు, ఎన్ని మిషన్లు, ఎంతమంది డాక్టర్లు, ఎన్ని చూస్తున్నప్పుడు దేవా మానవుని నువ్వు ఎంతగానో ఆశ్రయించినావు ప్రభా, కానీ ప్రతి ఒక్కరు ప్రభా నీ వైపు తిరిగి నీ వెలుగు మార్గమును నడుచుకుని నీ నామమును గణపరుస్తూ ఇదంతా నీ దగ్గర నుంచి మేము పొందుకున్నామనే విశ్వాసం ప్రతి బిడ్డకు దయచేయి ప్రభా అని ప్రార్థించానండి. ఆ థియేటర్ నుంచి నిజముగా దేవుడు మనల్ని ఇలా ఉంచాడంటే దేవుని మనం ఎంతగానో మనం స్తుతించాలా. ఎంత టెక్నాలజీ ఎంత డెవలప్ అయిపోయిందండి. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆ నీతి సూర్యుడైన ఆయన వెలుగులో మనం నడిచినప్పుడే సమస్తమును మనం ఆయన దగ్గర నుంచి మనం పొందుకోగలమండి.
అంతేకాకుండా మరి ఇక్కడ ఆ యొక్క వేకువ చుక్క, ఎవరంటే ఈ వేకువ చుక్క? ఆయనేనండి. మనకి మొదటి 2వ పేతురు 1వ అధ్యాయము 19వ వచనంలో, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమై ఉన్నది. చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమై ఉన్నది. నిజమేనండి. ఆయన వాక్యము, ఆయన వాగ్దానాలు మనము స్వతంత్రించుకున్నట్లయితే దేవుడు మనకి గొప్ప నూతన బలం, నూతన శక్తిని మనకు దయచేస్తారండి. కాబట్టి మన హృదయములో ఆ యొక్క చీకటి గల చోట ఆయన ఒక వాక్యమే ఒక వెలిగిచ్చు దీపములాగా ఉంది. కాబట్టి దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు, లక్ష్యముంచిన యెడల మీకు మేలు. నిజమే. అందుకే దావీదు మహారాజు కూడా మహారాజు అంటాడు ఆ మాట, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని దావీదు మహారాజు కూడా అంటాడని. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయన వాక్యాన్ని మనం ఇంకా ధ్యానిస్తూ, దేవా ఇది మాతో మాట్లాడే వాక్యము ప్రభా, నీ స్వరమును వినిపించే భాగ్యం మాకు దయచేయి ప్రభా. ఎల్లప్పుడూ తండ్రి నీ వాక్యానికి మేము లోబడి ఇంకా ఎక్కువగా ప్రభా నీలో మేము ఫలభరితమైన జీవితాలు మేము జీవించే భాగ్యం మాకు దయచేయి ప్రభా అని మనం ప్రార్థించినప్పుడు ఈ ప్రవచన వాక్యమే తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు. మన హృదయములు ఉదయించాలంటే, మన జీవితాలు బలపడాలంటే, మనం ఇంకా ఎక్కువగా విశ్వాసంలో స్థిరపడాలంటే ఆయన మనలో నివసించినప్పుడే, ఆ వేకువ చుక్క మన హృదయంలో అప్పుడే మనం ఇంకా ఎక్కువగా నూతన బలం పొందుకొని దేవుని నామాన్ని మనం గణపరుస్తామండి. అదే కాకుండా తర్వాత మీకు సమయం ఉన్నప్పుడు చదువుకోండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనంలో, వేకువ చుక్క మనం చేసే ఏ కార్యాల వలన దేవుడు మనకి వేకువ చుక్కను దయచేస్తాడు. ఆయన నీతి సూర్యుని మన మీద ఉదయిస్తాడు. అప్పుడు మనం ఎలాగ దెబ్బరమ కలిగి మనం జీవించగలమని, అక్కడ మనం చేసే కార్యాలను బట్టి ఆ వేకువ చుక్క కూడా దేవుడు మనకి దయచేస్తాడండి. యెషయా గ్రంథము 58:6 నుంచి 11 వరకు చదువుకున్నప్పుడు మనం అక్కడ మనకు అర్థమవుతుందండి. అంతేకాకుండా ప్రకటన గ్రంథము 22:16 వచనంలో కూడా, నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమును అంటాడు మరి ప్రభు. దావీదుకు వేరు చిగురును, సంతానమును. నిజమేనండి. మా ఆయన వేకువ చుక్కునై ఉన్నాను అంటాడు. నిజమే. కాబట్టి మనకి రాబోయే తరం వారికి, ప్రతి మానవునికి, ఏ దేశమైనా, ఏ భాష అయినా, ఏ స్థలమైనా, ప్రతి ఒక్కరికి ఆయన ఒక వేకువ చుక్కై ఉన్నాడు. కాబట్టి ఆయన వేరు చిగురు. ఆ చిగురు ఎలాగైతే ఫలిస్తుందో అలాగే మనం కూడా ఆయనలో ఫలభరితమైన జీవితాలు జీవించినట్లయితే అప్పుడే ఆ వేకువ చుక్కని మనం కలిగి ఉంటాము. మన జీవిత కాలం అంతా మనం నిర్భయముగా, ఏ భయము లేకుండా ఆయన వైపు చూస్తూ ఇంకా ఎక్కువగా నూతన శక్తితో, నూతన బలముతో మనం జీవించగలమండి. కాబట్టి ఆ ప్రభువు మనతో ఉన్నాడు. మన నడిపించే దేవుడు, సదాకాలం అంతా ఉండే దేవుడు. గత సంవత్సరం అంతా ఒక్కొక్క దినం, ఒక్కొక్క నెల ఎలాగ మనల్ని కాచి కాపాడినాడో అదే ప్రభు, మారని దేవుడు, మరువని దేవుడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో ఇంకా ఎక్కువగా మరి నూతన సంవత్సరంలో తన కృపాక్షేమములు, తన శాంతి సమాధానములు మనకు అందరికి దయచేస్తాడండి. కాబట్టి సంపూర్ణముగా మనం ఆయన మీద ఆధారపడినప్పుడు మన ప్రభువే మనము సర్వసత్యంలోనికి మనం నడిపిస్తారండి. మరి పోయిన సంవత్సరం అంతా ఎంత ఆశ్చర్యకరంగా ఆయన ఒక్క తన కంటి పాప వలె తన రెక్కల క్రింద మన కాచి కాపాడండి. ఏ కీడు వాటిల్లకుండా, ఏ తెగులు గుడారంలో ప్రవేశించకుండా మనల్ని, మన కుటుంబాలని ఎంతగానో ఆయన ఎత్తి పట్టుకుని ఆయన కాపుదల, ఆయన భద్రత మనకు దయచేశారండి. కాబట్టి ఆయన చిత్తమును మనం గ్రహించి ఆయన దృష్టికి మనం అంగీకారంగా జీవించినట్లయితే ఆయన సన్నిధి, ఆయన కృప, ఆయన సంతోషము, సమాధానము. కాబట్టి మన కొరకు ఆ ప్రభువు జీవించి ఈ లోకమునకు వచ్చి ఆయన మనకు తన జన్మ ద్వారా, తన మరణము ద్వారా, తన పునరుద్ధానము ద్వారా మనం పొందుకున్న ఆశీర్వాదాలు మనం పొందుకొని ఇంకా ఎక్కువగా నూతన బలంతో, నూతన శక్తితో మనం ఆయన నామాన్ని గణపరిచినట్లయితే ఆయన ఒక వేకువ చుక్కగా మనలో ఉంటాడండి. అంతేకాకుండా వెలుగులోనికి మనల్ని నడిపిస్తాడండి. అంతేకాకుండా ఆయన మనకి ఒక సమాధానము, సంతోషం మనకు దయచేసి ఇంకా ఎక్కువగా నూతన శక్తితో, నూతన బలముతో ఆయన కార్యాలు చేస్తూ ఇంకా ఎక్కువగా అనేకుల కొరకు మనం ప్రార్థన చేస్తూ అన్నిటికన్నా పైగా కడవరి దినములు మనం జీవిస్తున్నాము. ఆయన వాగ్దానం నెరవేరుతున్న రోజులు మనం జీవిస్తున్నాము. ఆయన ఏ సమయం వచ్చినా కూడా మనం మెళకువగలిగి
ప్రార్థనతో ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఆయనలో మనము జీవించినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడండి, మనల్ని నడిపిస్తారండి. కాబట్టి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞాస్తుతులు చెల్లించాలా. ప్రతి విషయంలో అది మేలైనా కీడైనా మనం ఎల్లప్పుడు కృతజ్ఞాస్తుతులు చెల్లించాలా. అలాగే మనం ఎల్లప్పుడు మనం ప్రార్థన చేయాలండి. అంతేకాకుండా ఎల్లప్పుడు రుచికలదిగా కృపాసహితముగా మన సంభాషణ ఉండాలండి. కాబట్టి అడుగు ప్రతివానికి భయముతోనూ సాత్వికంతోనూ మన సమాధానం చెప్పొచ్చు. ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి క్రీస్తును మన హృదయంలో మనం ప్రతిష్ఠించుకోవాలండి. అంతేకాకుండా ప్రభువునందు మనం ఎల్లప్పుడూ ఆనందించినట్లయితే 5 కార్యాలు మనం ఈ సంవత్సరం మనం చేసినట్లయితే ఎల్లప్పుడు 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 మనం చేసినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోని మనం నడిపిస్తాడు. ఇంకా ఎక్కువగా నూతన బలములు తన శక్తిని మనకు దయచేసి ఆయన మన కొరకు సిద్ధపరుస్తున్న రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. గాయము ఒక్కొక్కటి మానసు వాడని దేవునికి ఇష్టము. వారు సురక్షితంగా చెదిరిన గుండె బలహీనముగా ఉన్న అమ్మగారిని బలపరిచి జ్ఞానం ఆదరించి సజీవులుగా ఉన్నారు. దేవుని మహాత్మ ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు, ఎడతెగక ప్రార్థన చేయుడు. ఇలాగ చేయుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ప్రభువునందు దేవుని చిత్తము. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 16 ఆఖరి భాగం చదువుతున్నాను. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు, ఎల్లప్పుడూ సంతోషముగా, ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయుడు. నేను 7th క్లాస్లో ఉన్నాను. 12వ సంవత్సరం వయసు. హాస్టల్లో ఉన్నాను. హాస్టల్ వార్డెన్ సారు క్రిస్టియన్ హాస్టల్ పెద్ద కుమార్తె ట్యూషన్ తీసుకుంటారు. స్టడీ అవర్స్లో ట్యూషన్ తీసుకుంటారు. నాకు పెన్సిల్ అయిపోయింది. చిన్న ముక్క అయిపోయింది, పెన్సిల్ లేదు. అప్పుడు అక్క దగ్గరికి పిలిచి, పెన్సిల్ కావాలా, నేను ఇస్తాను అని చక్కగా ఫ్లవర్స్ డిజైన్తో పొడగాటి పెన్సిల్ అక్క ఇచ్చారు. వెళ్ళి కూర్చున్నాను. ఇలారా అని పెన్సిల్ తీసేసుకుంది. ఇక నిండా కన్నుల నిండా కన్నీరు చేరింది. ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తీసుకుంటుంది అక్క అనుకున్నాను. వెళ్ళి కూర్చోమని వెళ్ళి కూర్చున్నాను. మరలా పిలిచింది. మరలా పిలిచి ఏడుపు ముఖంతో ఉదాసీనంగా లేచి నుంచున్నాను. లేరా పెన్సిల్ ఇచ్చింది. తీసుకోవాలో లేదో, మళ్ళీ తీసుకుంటుందో అనుకున్నాను. నాకే ఇచ్చేసింది. మరలా వెళ్ళి కూర్చున్నాను. ఇలా రారా అని మరలా పెన్సిల్ తీసుకుంది. ఇక అప్పుడు నా మనసులో కట్టిన యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత, థ్యాంక్ యూ చెప్పాలని అప్పుడే నా మనసులో ఆలోచన కొట్టింది.
థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అక్క, కన్నీళ్లు కారుతుంటే థ్యాంక్ యూ అక్క, ఇది నాకేనా పెన్సిల్ అన్నాను. నీకేరా. దేవుడు ఎన్నో మేలు చేస్తాడు. ఎందుకు సంతోషంగా ఉండాలి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమని పౌలన్న చెప్తున్నాడు. పౌలయ్య గారు థ్యాంక్ యూ చెప్పాలి. కొన్ని మేలులకు దినదినము ఊపిరి మనలో శ్వాస నిశ్వాసలు, ఎగశ్వాస ఆగిపోతే ఏమైపోతాము? చచ్చి ఊరుకుంటాము, చచ్చిన శవాలం అయిపోతాము. శ్వాస నిశ్వాసలు కాపాడే దేవుడు, ఊపిరి మనలో ఉంచిన దేవుడు, నిమిషము ఎల్లప్పుడూ సంతోషం, ఎల్లప్పుడూ మనము చక్కగా దేవుని వాక్యం విన్నాము. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుట, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుట, ఎడతెగక ప్రార్థన చేయుట. తండ్రి, మన మధ్యలో పల్లె యాకోబు గారు పాస్టర్ గారు ఉన్నారు, మార్కాపురం నుండి. అయ్యా పాస్టర్ గారు, గారిని ఉద్దేశించి ఒక మాట ఏదైనా చెప్తారా? ప్రార్థన చేస్తారా? ఓకే గారు. అయ్యగారు చిన్న మాట చెప్పొచ్చు అయ్యగారు. చిన్న మాట చెప్తారా? జయ పాస్టర్ గారు మా పాట పాడతారా? మాట ఒక చిన్న మాట సాక్ష్యం. ఓకే అమ్మా చెప్పండి. ప్రసాద్ గారి గురించి మన లైవ్ కార్యక్రమంలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేశారు. చక్కగా ఆయన ఆరోగ్యవంతుడే గృహానికి చేరారు. అందును బట్టి దేవునికి మహిమ. ప్రార్థించినటువంటి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే కోటేశ్వరరావు గారని, అతను కూడా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు, కుటుంబ సమస్యల్లో. అలాగే గ్రామము కూడా అతన్ని కొంచెం దేవుని బిడ్డగా ఎదగకుండా మరి అతని మీద ఒక నింద వేసి మాట్లాడుతున్నారు. వారి కొరకు కూడా ప్రార్థన చేయండి, మేము కూడా ప్రార్థన చేస్తాం. ప్రార్థించిన ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రేయర్ రిక్వెస్ట్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. జాన్సన్ గారు. అవును పాస్టర్, అందరికీ వందనములండి. అయ్యగారండి, అతన్ని డాక్టర్లు వల్ల కాదని వదిలేశారు, కానీ దేవుడు మన ప్రార్థనలు చేసిన తర్వాత మంచి ఆరోగ్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. జాన్సన్ గారు, మీరు ఏదైనా చెప్తున్నారా? ప్రార్థన మనకు చెప్తున్నారా? ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అండి. యవనస్తురాలు, రీసెంట్లీ మ్యారీడ్. ఆ అమ్మాయి పేరు భాగ్య అండి. తన ఫ్రెండ్ కి ఒక 1 వీక్ బిఫోర్ 1 వీక్ యాక్సిడెంట్ అయింది. రీసెంట్లీ న్యూ బిలీవర్ అనమాట. ఆ యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి వెళ్ళి విజిట్ చేయడానికి వెళ్ళింది, ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడొచ్చింది. అదే అప్పటి నుంచి నెగిటివ్ థాట్స్, బ్యాడ్ థాట్స్, దీనికి నాకు కూడా ఇలాగ అవుతుందేమో, నేను కూడా చనిపోతానేమో, నాకు కూడా యాక్సిడెంట్ అవుతుందేమో అంటే ఏదో కళలు ఇవన్నీ వస్తున్నాయి. వీక్నెస్, చిన్న ఈవిల్ స్పిరిట్ అటువంటి ఆ టైపు. ఆ యవనస్తుల గురించి ప్రార్థన చేయండి, గ్రూప్ లో ఉన్న అందరు కూడా. పేరేంటండి? భాగ్య అండి. భాగ్య కొరకు తప్పకుండా ప్రార్థన చేద్దాము. నయోమి చెప్పమ్మా. సార్, ఒక ప్రేయర్ రిక్వెస్ట్. అది ఏంటంటే, మేము దిమాపూర్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్, అది మా పాస్టర్ గారు మేము అందరం కలిసి సువార్తకి వెళ్తున్నాము. ప్రతి శనివారము కాలనీ మొత్తం తిరిగి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాం సార్. సో దానికోసం ప్రార్థన చేయండి. ఇంకా దిమాపూర్ నాగాలాండ్లో ఇంకా ఎన్ని కాలనీస్ అయితే ఉన్నాయో ప్రతి కాలనీస్లో కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాము. మరి అందరూ కూడా దేవుణ్ణి తెలుసుకునేలాగా, నశించిపోతున్న ఆత్మల పట్ల దేవుడు మరి భారాన్ని అయితే ఇచ్చాడు మా యొక్క సేవకుడుకు, అంటే దైవజనులకు. సో ఇంకా మమ్మల్ని అందరినీ దేవుడు ఇంకా బలపరిచేలాగా, ఇంకా అనేక ఆత్మలు మేము సంపాదించేలాగా దేవుని కొరకు ప్రేయర్ చేయండి సార్. తప్పకుండా ప్రార్థన చేస్తాము. నయోమి ఫ్రమ్ నాగాలాండ్,
ప్రార్థన రిక్వెస్ట్ కోరుతున్నారు. సమయం అయింది. యాకోబు పాస్టర్ గారు అమ్మగారిని ఉద్దేశించి, అన్న జోన్ అమ్మగారిని ఉద్దేశించి ఒక బలమైన మాట చెప్పండి, ప్రార్థన కూడా చేయండి. ముగింపు ప్రార్థన. ఓకే గారు, అందరికీ యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయంలో వందనములు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి మరి మా మేడం గారు, అన్న జోన్ మేడం గారు మాకు దాదాపు వచ్చేసి ఒక 5-6 సంవత్సరాలకు పైనే మేడం గారు ఒకే ఒక రోజు పరిచయము. మేము అప్పుడు గుంటూరులో ఉన్నాము. గుంటూరులో ఉన్నప్పుడు మేడం గారు వచ్చారు. ఆ రోజు ఒక్కరోజు పరిచయము. అప్పుడు నేను బైబిల్ చదువుతున్నాను, మేడం గారు బైబిల్ చూశాను. చాలా మరి బైబిల్ అంతా రాసి పెట్టున్నారు, అన్ని రెఫరెన్స్లు, అధ్యాయాలు, అంశాలు. అట్లా నాకు మంచిగా అనిపించింది. మేడంను అప్పుడు పరిచయం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎప్పటికి కూడా మేడం నన్ను వదిలిపెట్టలేదు, నేను మేడాన్ని వదిలిపెట్టలేదు. అట్లా ఆత్మీయ సహవాసంలో మేము ఎదుగుతూ మరి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ మాట్లాడుతూ మరి ఆ విధంగా ఉంటున్నాం. నాకెందుకో అనిపించింది, మన ఈ విధంగా ప్రార్థన సహవాసంలో మేడం గారు కూడా జాయిన్ అయితే, యేసు వైపు చూస్తూ అనే సహవాసంలో మేడం గారు కూడా జాయిన్ అయ్యి మంచిగా వాక్యాలను మరి వినిపించగలిగితే బాగుండు అని ఒక ఆలోచనతో ఉన్నాను. అయితే మళ్ళీ ఇంకో ఆలోచన ఏంటంటే, పాపం వయసు మీద పడ్డది కదా, మరి ఉదయాన్నే 5ంటికి లేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు యంగ్ పాస్టర్స్, తర్వాత యంగ్ పీపుల్స్ కూడా ఉదయాన్నే లేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంటారు. చాలామంది అటెండ్ కాలేకపోతూ ఉన్నారు. అలాంటిది మరి మేడం గారికి వయసు అయిపోయింది, పాపం వాళ్ళు జాయిన్ అవుతారా లేదో మరి అని ఒక ఆలోచన ఉండే. సరే ఏదేమైనా ఒక మాట చెప్పుదాం అని చెప్పి నేను తెలియజేశా, మేడం గారు మరి ఎట్లా ఇట్లా ప్రతి ఉదయాన్నే మేము పాల్గొంటున్నాం, మీరు కూడా వస్తారా అంటే, అయ్యా ఖచ్చితంగా వస్తాను అయ్యా యాకోబు, ఖచ్చితంగా వస్తాను, మీరు ఆ లింక్ నాకు పెట్టండి అని తెలియజేసింది. వెంటనే నేను ఆ లింక్ పెట్టినప్పుడు చూడండి, చాలా ఆశ్చర్యం, నాకు సంతోషం వేస్తుంది. ఎందుకంటే ఏదో 2 రోజులు 3 రోజులు జాయిన్ అయ్యి 4వ రోజు మానుకొని వెళ్ళిపోతే మనం ఏం చేయలేం. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాన్ స్టాప్, ఎప్పుడు కూడా ఆబ్సెంట్ కాకుండా ప్రతి దినము కూడా మరి జాయిన్ అవుతూ, తర్వాత చక్కటి వర్తమానాలను మనకు తెలియజేస్తూ మరి మనల్ని అందరినీ కూడా ఆత్మీయంగా బలపరుస్తూ వస్తూ ఉంది. చాలా సంతోషం. మరి మొన్నటి దినం కూడా ఆ విషయం నాకు తెలిసినప్పుడు మరి ధనరాజయ్య గారు తెలియజేశారు, అమ్మగారికి బాగలేదు, హాస్పిటల్లో ఉన్నారని తెలియజేసినప్పుడు నాకు చాలా బాధ వేసింది. వెంటనే నేను ఫోన్ చేసి మరి అన్న జోన్ పాస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. వారి కోసం ప్రార్థించాం. దేవుడు చక్కగా మరి తిరిగి ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా మంచి ఆరోగ్యంతో ఈ సంవత్సరము బలమైన పరిచర్య చేయొచ్చు, దేవుని కొరకు ఒక సాధనముగా నిలబడాలని మనస్పూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ విధంగా ఈ సహవాసంలో మరి అమ్మగారు రావడము, మంచిగా ఆత్మీయ సహవాసంతో మంచి మాటలను, దేవుని మాటలను మనందరికి తెలియజేయడము, నేను ఎంతో మరి అమ్మగారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలండి. వందనాలండి, చాలా వందనాలండి మీ ప్రార్థన. ప్రార్థన చేయండి క్లుప్తంగా, చిన్న ప్రార్థన, ఆశీర్వాదం కూడా ఇవ్వండి. ఓకే, ప్రార్థించుకుందాం. పరమందు ఆశీనుడు అయిన గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నైనా, నీ సేవకురాలు అన్న జోన్ పాస్టర్ గారిని నిలబెట్టుకొని చక్కటి వాక్య సందేశాన్ని మాకు వినిపింపచేశాం. గత కొద్ది రోజుల క్రితం ప్రభా బలహీనతతో నైనా మరి సడన్గా మరి హాస్పిటల్కి వెళ్ళడం